హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్లోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నట్లుండి మంటలు ఎగిసిపడ్డాయి. ఉదయం ముందు షార్ట్ సర్క్యూట్తో మంటలు మొదలయ్యాయి. ఆ వెంటనే సిలిండర్ కూడా పేలడంతో తీవ్రత ఇంకా పెరిగింది. మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలని దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఫైటర్స్ స్పాట్కి చేరుకొని అపార్ట్మెంట్లో ఉన్న వారిని కాపాడారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ భవనంలోంచి మంటల్ని మాత్రం ఆర్పేస్తూ ఉండమని చూస్తాం. కానీ ఇక్కడ రేర్ ఇన్సిడెంట్ ఇది. ఇందులో 9 మంది చిక్కుకుపోయారు. అందులో మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. వృద్ధులు ఉన్నారు, చిన్నారి కూడా ఉంది. ఆమె వయసు కూడా ఒక నెల రోజులు, అంతే. నెల రోజుల వయసున్న చిన్నారి ఉంది. ఆమెతో పాటు 9 మంది చిక్కుకొని పోయారు ఆ పైన అపార్ట్మెంట్లో. వెంటనే ఫైర్ ఫైటర్స్ వచ్చి ముందుగా వీరిని రక్షించడమే, సేఫ్గా బయటకు తీసుకురావడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఒక భారీ ల్యాడర్ని, బ్రాండో స్కై లిఫ్ట్ను తీసుకొచ్చి దాని ద్వారా కిందికి తీసుకొచ్చారు. ఆ చిన్నారి క్షేమంగా ఉంది, మిగతా 8 మంది కూడా క్షేమంగా ఉన్నారు. సో అందరినీ, వృద్ధుల్ని, పేషెంట్లని, చిన్నపిల్లల్ని అందరినీ కూడా క్షేమంగా ముందు తీసుకొచ్చారు. అదే ఫస్ట్ ఆపరేషన్గా పెట్టుకున్నారు. ఇక ఈ మంటలు ఎందుకు వ్యాపించాయంటే ఈ బిల్డింగ్లోనే కింది ఫ్లోర్లో విస్తరాకులు, పేపర్ ప్లేట్ల తయారీకి సంబంధించిన గోడౌన్ కూడా ఉంది. ఈ కారణంగానే మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి. అవి మొత్తం ఎక్స్టెండ్ అయ్యాయి. మొత్తం 6 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపు చేస్తున్నారు సిబ్బంది. ఈ 3 అంతస్తుల రెసిడెన్షియల్ భవనంలో అగ్ని ప్రమాదంలో మంటల్ని ఆర్పేందుకు ఒక ప్రత్యేకమైన రోబో మోటార్ని కూడా తీసుకొచ్చారు. ఇది ఫస్ట్ టైం వీళ్ళు వాడడం. మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదే ఆ రోబో మోటార్. ఈ వాటర్ బ్రౌజర్ రోబో ద్వారా వాటర్ స్ప్రే చేసి మంటలు ఆర్పుతున్నారు. జనరల్గా మనం మాన్యువల్గా వాళ్ళే మంటలు ఆర్పే విధానం చూసాం ఇన్ని రోజులు. కానీ ఇది ఫస్ట్ టైం టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఇది ఒక రోబో, వాటర్ బ్రౌజర్ రోబో అంటారు. దీని ద్వారా వాటర్ స్ప్రే చేస్తున్నారు. అదే ఇండికేషన్స్ ఇస్తున్న కొద్దీ వాటర్ని స్ప్రే చేస్తుంది. పైన ఫ్లోర్లకు వెళ్ళాలంటే నిచ్చెనపై దీని నుంచి వాటర్ స్ప్రే చేస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవలే ఈ రోబో మోటార్లను అందుబాటులోకి తెచ్చారు, వాడక మొదలు పెడుతున్నారు. మనకు తెలిసి ఇది ఫస్ట్ ప్రయోగం. ఇక్కడే పాత బస్తీలో రోబోని వాడుతున్నారు. అయితే ఈ రోబో ఫైర్ ఫైటర్ ఎలా పనిచేస్తుంది, మనుషుల పనితో పోలిస్తే దీంతో మనకు వచ్చిన ప్రయోజనాలు ఏంటి, దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, బేగం బజార్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైర్ ఫైటింగ్ రోబోని ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూస్తున్నాము. ఈ ఫైర్ ఫైటింగ్ రోబో ద్వారా మొత్తం 5 ఫ్లోర్స్ వరకు విస్తరించి 5 ఫ్లోర్స్ పైన ఉన్నటువంటి మంటలంతా కూడా ఇది అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దాని ఆపరేటింగ్తో పాటు ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం బేగం బజార్లో ఈ మంటలు ఎగిసి పడుతుంటే మొత్తం వాటన్నిటిని కూడా కంట్రోల్లోకి తెచ్చేందుకు ఈ ఫైర్ ఫైటింగ్ రోబోని అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించి మొత్తం ఫైర్ని అంతా కూడా కంట్రోల్లోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ దీని ఆపరేటింగ్ అంతా కూడా కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇటు సైడ్ మొత్తం దీని లోపల ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు. కంప్లీట్ ఫైర్ ఫైటింగ్ రోబోకి అమర్చినటువంటి మోటార్ ద్వారా మొత్తం వాటర్ని అంతా కూడా ఇక్కడ కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. సో ఇటువైపు మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఈ ఫైర్ ఫైటింగ్ రోబోస్ విశిష్టత ఎట్లా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. మొత్తం అంటే ఇది ఏం చేస్తుంది ఈ మిషన్? ఓన్లీ ఫైర్ కంట్రోల్లోకి తెస్తుందా, పొగను కూడా కంట్రోల్లోకి? ఫైర్ని కంట్రోల్ చేస్తుంది మేడం. మొత్తం ఫైర్ని మొత్తం కంట్రోల్ చేసేస్తుంది. చాలా ప్రెషర్ ఉంటుంది. దీంతో ఎంత పెద్ద ఫైర్ ఉన్నా కానీ కూడా ఆర్పేసేస్తుంది. ఇది 5th ఫ్లోర్ వరకు వస్తుంది. ఎన్ని మిషన్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి? హైదరాబాద్, సికింద్రాబాద్ 5 ఉన్నాయి మేడం. ఏమంటారు దీన్ని? ఫైర్ ఫైటింగ్ రోబోనా ఇంకేమైనా పేరు? రోబో అంటారు. ఇటు మహారాజ్ గంజ్లో ప్రమాద విషయం తెలియగానే ఎమ్మెల్యే రాజా సింగ్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యల్ని పర్యవేక్షించారు, టీవీ9తో మాట్లాడారు.